ఆల్రెడీ చాలా కేసులు ఈ కుమార్ మీద పెండింగ్ లో ఉన్నాయి సార్. ఇతనే సార్. ఏంటి సార్, ఏం కావాలి? నీకు మాలేయడానికి వచ్చానురా. సార్ మీరు చెప్పినంత అంత పెద్దోడు కాదు సార్, చేస్తే నేను ఒప్పుకుంటాను సార్. ఇలాంటి మ్యాటర్లన్నీ చేయాలంటే ఢిల్లీ నుంచి పవర్ కావాలి సార్. మనకి తెలిసిందంతా స్టేట్ లెవెలే సార్. కావాలంటే సార్ని అడగండి, మన గురించి మొత్తం తెలుసు సార్. చెప్పండి సార్, మనం ఎన్నేళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం? ఓ ఇదే ఆ కేసు పెండింగా? చూసుకుని వెళ్ళొచ్చుగా. సారీ. ఏమి సౌండ్ ఇదే? ఇదిగోయ్యా, అక్కడ సమస్య ఏంటి చూడు. నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? కామన్ సెన్స్ లేదా? కొమ్ములు ముడిచాయా కాకి చొక్కా వేసుకుంటే? మీ నాన్నగారిని కూడా ఇలాగనే పిలుస్తావు నువ్వు? రండయ్యా. చెప్పండి అయ్యా. ఏంటయ్యా సమస్య? కాసేపటికి ముందు చెవులు చిల్లులు పడేలాగా పెద్దగా బాంబులు శబ్దం అయ్యా. లోపల ఏదో గొడవ అనుకుంటారు, ఏమీ తెలీదయ్యా. వాడిని వదలకండ్రా. మా నాన్న దగ్గర చెప్పించి వాడు ఎక్కడున్నాడో చూడమని చెప్పండి. వెళ్ళండ్రా. చెప్పండి సార్. ఏంటి సమస్య? సమస్య ఏం లేదు సార్, పిల్లలు ఏదో బాంబు పెట్టి ఆడుకుంటున్నారా అనుకుంటా, వేరేం లేదు. చాలా విచిత్రమైన బాంబులతో బాగా ఆడుకున్నట్టున్నారే. నిజమేంటి చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కేసుని కరెక్ట్ గా ఫాలో చేయమని చెప్పండి. అక్కడ నిలబడింది ఎవరో తెలుస్తుందా సార్? డిటెక్టివ్ దియానేగా? అవును సార్, ఆ పాపే. తను ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏంటి సార్, పూల మార్కెట్ కి పూలు కొనడానికి వస్తారు కదా. ఇదిగో వెళ్ళి బడి తీమన్నా. ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళండి, అమ్మ కూతురు ఇద్దరు జారి పడిపోకండి. మిమ్మల్ని నమ్మి చాలా మంది గోతులో పడ్డారు. అలాగే ఉన్నారు కదా. రే ఎవర్రా, దూర బంధువులా? తను కూడా ఒక విధంగా నాకు అక్క లాంటిదే. ఊరి నీ అంకమ్మ అక్క అయితే అమ్మాయి నీకు వరస అవుతుందిరా? అవునరా బల్ప మొహమాడా, నా జీవితంలో నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిన ఒకే ఒక అమ్మాయి తనే. మెడికల్ మంచి ఛాన్స్ వదులుకున్నావు. చెప్తాను రా, 20 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. 20 ఏళ్ల క్రితమా? రే నువ్వు అమ్మని లవ్ చేయాలరా, పిల్లని లవ్ చేస్తావా? ఆ అమ్మాయి దొండ పండులో ఉంది, నువ్వేమో కాకిలో ఉన్నావు. తర్వాత బాల్య వివాహం కేసులో హెడ్లైన్ నువ్వే. ఇది కాదురా, ఆంటీకి కూడా ట్రై చేశాను, కానీ అంకుల్ పక్కనే ఉన్నాడే. ఇంకేం చేయగలని చెప్పు. వెళ్ళొస్తామండి. నేను ట్రై చేసిన వాళ్ళ అవ్వ కూడా పడదలే. రే టీ తాగుతావా? వద్దు, రేపు నాకు పని ఉంది. నువ్వు ఇక్కడే ఉంటూ వస్తాను. తీసుకోండి. అయ్యో వద్దండి, పర్వాలేదు. మరేం పర్లేదు, తీసుకోండి. శక్తి రారా. చూడయ్యా, విగ్రహాలు దొంగతనమైన కేసులో మన డిపార్ట్మెంట్ వాళ్ళే దొంగతనం చేసిన వారికన్నా ఎక్కువగా సంపాదించారని పేపర్లు వేసి చింపేశారయ్యా. మన డిపార్ట్మెంట్ లోపలికి అంత క్రిమినల్స్ ఉన్నారు. లైట్స్ ఆన్. మన డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరో ఒకరు ఈ ఇల్లీగల్ పనిని చేస్తున్నట్టు అనిపిస్తోంది. లేదా దొంగతనం చేసేవాడికి ఏదో ఒక రకంలో సాయం చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సార్, ఇలాంటి అసంప్షన్కి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? చెప్తాను. సో రీసెంట్గా జరిగిన రాబరీస్ విషయానికి వస్తే, నంబర్ 1 ట్రైన్ రాబరీ. ఇందులో డబ్బుందని తెలిసిన వాళ్ళు ఆర్బీఐ, రైల్వే, పోలీస్. అవాలా డబ్బు దొంగతనం పోయినట్టు
ఇంటెలిజెన్స్ దగ్గర నుండి మనకు న్యూస్ వచ్చింది. దీని గురించి తెలిసిన వాళ్ళు బోత్ ద పార్టీస్ అండ్ పోలీస్. ఫైనల్లీ డబ్లింగ్. దీని గురించి తెలిసిన వాళ్ళు రిలేటెడ్ కల్ప్రిట్స్, పోలీస్. జరిగిన ఈ 3 క్రైమ్లను కామన్ గా ఉన్నది పోలీస్. సో ఖచ్చితంగా ఈ క్రైమ్ కి సంబంధించి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో సాయం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ లో ఎన్నో మందులు కాప్స్ ఉన్నారు సార్. స్పెసిఫిక్ గా ఒక్కరిని మాత్రం స్పాట్ చేసేది నాట్ పాసిబుల్ సార్. కాస్త సీరియస్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఏంటి కుమరవేల్ సార్, మీకేం అనిపించట్లేదా? దొంగల్ని మొహం చూసి కనిపెట్టచ్చు అంటారు. అది నమ్మేసారి పోలీస్ పనికి వచ్చాను. స్టేషన్లో కూడా అలాగే సార్ అక్యూస్టంతో పట్టుకుని నేను ప్రమోషన్ తీసుకున్నాను. సో డైలీ మన డిపార్ట్మెంట్లోనే ఒక రౌండ్ వేస్తే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టేయవచ్చు కదా? ఖచ్చితంగా సార్. దొంగతనం జరిగిందని హైదరాబాద్కి సంబంధించిన డబ్బుగా ఉంది. సో ఆంధ్రాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ కేసులో క్రైమ్ అనే డిపార్ట్మెంట్, ఎకనామికల్ క్రైమ్ అని మనీ సంబంధించిన డివిజన్స్ మీదే నాకు అనుమానం సస్టైన్ అవుతుంది. అందువల్ల హైదరాబాద్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్స్లోనూ నేను చెప్పినట్టు అలర్ట్ మెసేజ్ ఇవ్వండి. దిస్ ఇస్ అ వెల్కమ్ ట్రాప్ ఆన్ దిస్ గైస్. మ్యామ్, కొరియర్ ఫర్ దియా. ఇవ్వండి, నేను తన అమ్మనే. ఆవిడ సంతకం పెట్టాలి, ఆఫీస్ రూల్స్. సరే, ఒక్క నిమిషం. దియా, నీకు కొరియర్ వచ్చింది చూడు. I've already sent them. How is it possible? I need the proof on my table in 24 hours. Do you get that? బాస్ కాన్ఫరెన్స్ కాల్లో అడుగుతూనే ఉన్నారు. డిలే చేయొద్దు, మిగతా కేసుల తర్వాత చూసుకోవచ్చు. ముందు నవ్య కార్లో తీసిన వీడియోని స్టెబిలైజ్ చేసే పని చూడు. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, నన్ను ఫూల్ చేయాలని చూడుకు. మేక్ ఇట్ ఫాస్ట్. ఏంటి కొరియర్? నువ్వు లైన్లో ఉండు. సో దొంగిలించబడిన బ్యాగ్ మీద మాలిక్ తన పేరును ఉర్దూలో రాయించాడు. అండ్ సో అప్పుడు ఆ ఏరియాలో నేను చూసినప్పుడు కూడా ఆ బ్యాగ్ అయ్యో, చూడండి తను ఎలా బయటికి వెళ్ళిపోతుందో. ఎస్కేప్ అవ్వనివ్వు. ఆగవే, రే, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? రే, ఆగవే. అయ్యో, ఏంటి నువ్వు? దేవుడా, దేవుడా, పారిపోతున్నాడు. ఆపమ్మా, లోపలికి రా. మాట్లాడుకుందా, లోపలికి రా. ఇలా చూడమ్మా, ఇప్పుడు నీ సమస్య ఏంటి? అంత కొంపలంటుకునే పనే ఉందని ఇలా అరుస్తున్నావు. ఇప్పుడు ఒకడు పారిపోయాడే రాస్కల్. వాణ్ణి ఇన్ని రోజులుగా కేసు విషయాల్లో వెతుకుతున్నా. ఇంటి గుమ్మం వరకు వచ్చిన వాణ్ణి మూర్ఖంగా మిస్ చేసుకున్నాను. ఇలా చూడు, మిస్ చేసుకున్నది నువ్వు. అతను ఎందుకు తిడుతున్నావు? నీ దగ్గర కొరియర్ అడ్రస్ ఉంది కదా, తిన్నగా ఆఫీస్కే వెళ్ళి కలువు. రేయ్, కొరియర్ నడుపుతున్నావా లేక ఇంకేదైనా అంటే ఏమీ అర్థం కావడం లేదమ్మా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎందుకు అలా తెగ రెచ్చిపోతున్నావు? కూర్చుని కాస్త కూల్ అవ్వు. ఎలా కూల్ అవ్వమంటావు? ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెస్ డెలివరీ, ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెన్షియల్. కానీ దీని లోపలే ఉందన్న సంగతి చూసేశారు. ఐఎమ్ గోయింగ్ టు షో యు. ఇలా చూడమ్మా, ఇవన్నీ తెరిచి చూసే టైము లేదు, ఆ అవసరము లేదు. అలాగా? మీరు చూడకపోతే మీ డెలివరీ బాయ్ చూసుంటాడు. మా బాయ్స్ అలా చెయ్యరమ్మా. దీన్ని డెలివరీ చేసిన వాడిని నేను ఇప్పుడే చూడాలి. అయ్యో, కూర్చోండి మేడం. ఏ ఏరియా మీది? శాంతినగర్. శాంతినగర్. ఓ, మన శక్తి. రే, వాడికి ఫోన్ చేసి ముందు ఆఫీస్కి వచ్చి వెళ్ళమని చెప్పు. డెలివరీ సంగతి తర్వాత చూసుకోవచ్చు. అలాగే సార్. దొంగ వెతవని పనిలో పెట్టుకుంటే హలో, అనవసరమైన మాటలు మాట్లాడకండి. ఇదేమీ ఫైనాన్స్ కంపెనీ కాదు దొంగల్ని తీసుకొచ్చి పనిలో పెట్టుకోవడానికి. హీఈ్ ఇంజనీరింగ్ స్టూడెంట్, తెలుసా? టెక్నికలీ స్ట్రాంగ్ గా ఉన్నవాడు మాత్రమే ఇంత డీటెయిల్ గా దొంగతనం చేయగలడు. ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే కవర్ చింపడా?
మాక్సిమం ఇప్పుడు జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ అని చదువుకున్న వాళ్ళు చేసేవే. వాడి నెంబర్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదు. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, వాడు రాగానే మీ ఇంటికి పంపుతాను. ఎవడు ఇంటికి రానక్కర్లేదు, నేనే వాడిని చూసుకుంటా. అయ్య బాబోయ్, కొంచెం ఉంటే పేక్ కోసేసేదేమో.